నమస్తే తెలుగువారి మనస్సాక్షికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు ఇమిగ్రేషన్ టాక్ షో విత్ కావేటి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు అంతర్జాతీయ న్యాయవాది. వారికి ఇండియాలోనే కాకుండా పలు దేశాల్లో కూడా వారికి ఆఫీసులు ఉన్నాయి. అలాగే ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ కి కూడా వారు లా ఫామ్ కి సంబంధించి సలహాలు సూచనలు కూడా ఇస్తుంటారు. ఈ రోజు వచ్చి మన టాపిక్ రివోకేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ వీసా. సో ఈ టాపిక్ గురించి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడొచ్చు. హలో సార్. నమస్కారం అమ్మా. థ్యాంక్స్ సార్ ఫర్ హ్యావింగ్. సార్ యాక్చువల్‌గా మీరు ఈరోజు చూసే ఉంటారు. మీకు కూడా చాలా కాల్స్ వచ్చే ఉంటాయి. ఒక 4,500 మంది స్టూడెంట్స్‌కి కూడా వీసాలు రద్దయిపోయాయి. వాళ్ళందరూ కూడా ఫుల్ పానిక్ అవుతున్నారు. అసలు అక్కడ సిట్యుయేషన్ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ఎవరైతే క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయి ఉంటారో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఇంతకుముందు ఒకవేళ కేసులలో ఉన్నా కూడా, అరెస్ట్ అయినా కూడా, కేసులు డిస్మిస్ అయినా కూడా వాళ్ళందరి వీసాలు రద్దు చేస్తున్నారు. ఓకే. అంటే రివోకేషన్ ఆఫ్ వీసా. ఫస్ట్ వచ్చేసి కాన్సులేట్ వాళ్ళు ఈమెయిల్‌లో పంపిస్తున్నారు వాళ్ళకి, మీ వీసా రద్దు చేశామని. రెండోది ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఇన్ఫార్మింగ్ ది యుఎస్సిఐఎస్. అంటే యుఎస్సిఐఎస్‌లో పోలీస్ ఏదైతే బ్రాంచ్ ఉంటుందో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ బ్రాంచ్ అది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ క్యాన్సలింగ్ ద వీసా అండి. చేసి వాళ్ళు దే ఆర్ ఇన్ఫార్మింగ్ ద సేమ్ థింగ్ టు ద స్కూల్. ఆ స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెవిస్ టర్మినేట్ అయింది మీది, సో యూ షుడ్ గో హోమ్. లేకపోతే మీరు 15 days టు అంటే టైమ్ ఫ్రేమ్స్ ఇస్తున్నారు. కొంతమందికి 15 రోజులు, కొంతమందికి 10 రోజులు. యూ షుడ్ లీవ్ ద కంట్రీ అని చెప్పి. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ అండి. సో ఇట్స్ అ వెరీ బ్యాడ్ న్యూస్. అంటే దే ఆర్ నాట్ ఓన్లీ మామూలు యూనివర్సిటీ కాదు, ఈవెన్ యూసీ బర్క్లీ, కొలంబియా, స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ అలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి కూడా దే ఆర్ క్యాన్సలింగ్ ద వీసాస్ అండ్ దెన్ సెండింగ్ దెమ్ బ్యాక్ అండి. ఇట్స్ అ బ్యాడ్ న్యూస్ యాక్చువల్లీ, వెరీ బ్యాడ్ న్యూస్. యెస్. అసలు యాక్చువల్‌గా రివోకేషన్ అంటే ఏంటి సార్? రివోకేషన్ అంటే బేసికల్‌గా క్యాన్సలేషన్ ఆఫ్ వీసా అమ్మా. అంటే ఇఫ్ యువర్ వీసా ఇస్ రివోక్డ్ యూ కెనాట్ ట్రావెల్ బ్యాక్ టు అమెరికా. And two, if your service is terminated in the international students ki, if service is terminated means you're you don't have a right to live in US, you don't have a right to go to school, you don't have a right to work, no CPTs, no OPTs. ఒకవేళ వర్క్ ఆథరైజేషన్ ఉన్నా కూడా if your visa is revoked, revocation is the under literary meaning in a dictionary is cancellation of your visa. You have to go back. అంటే either go back within period of time. వాళ్ళు they also included a app. ఇప్పుడు వాళ్ళు USCIS వాళ్ళు ఐస్లో సెల్ఫ్ డిపోటేషన్ అని ఒక యాప్ పెట్టారు. You enroll into that app, you say that okay I'm leaving the country, give all the information, service number, అన్ని అడ్రస్లు ఇచ్చి I'm leaving అంటే you can leave the country. So it's a bad news actually. అవును సార్. చాలా మంది పానిక్ కూడా అవుతున్నారు స్టూడెంట్స్. సడెన్‌గా రివోక్ అని చెప్పేసరికి. యాక్చువల్‌గా అసలు రివోక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు సడెన్‌గా? See, ఇనీషియల్‌గా బిఫోర్ ఎప్పుడు అయ్యేదంటే నార్మల్‌గా service always gets terminated. అంటే earlier reasons I will give you the reasons now. అంటే pre Trump administration, ఇప్పుడు administration పగండి. Yes. First of all, there are 3-4 reasons why your service gets terminated అండి. One is, for example, if you have not maintained your status అనుకోండి, education class will poor మీరు, your service gets terminated. So let's say you did not pay your school fees, your service gets terminated. For example, you have copied, during the examination or assignment, you have copied, so your visa gets terminated. For example, you have done something wrong, plagiarism, ఏదైనా అలాంటి ఏమైనా చేస్తే స్కూల్లో you have not filed in time, did not register yourself, క్లాసులు అటెండ్ చేయలేదు, ఇలాంటి రీజన్స్లలో సమ్టైమ్స్ సెవిస్ ఆటోమేటికలీ దట్ పోర్టల్ టర్మినేట్స్. అంటే కొన్నిసార్లు ఎర్రర్, బికాస్ సమ్టైమ్స్ ద స్కూల్ ప్రొఫెసర్స్ చెప్తారు డిఎస్ఓకు దట్ దిస్ గై ఇస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, ఈ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు, మిస్బిహేవ్ చేశాడు అంటే ఇఫ్ యూ డన్ ఎనీ ఇర్రెగ్యులారిటీ ఇన్ ద స్కూల్ టర్మినేట్ చేసేవాళ్ళు. అప్పుడు యూ హ్యాడ్ ఎ వెసులుబాటు ఉంది దట్ యూ కుడ్ హావ్ అప్లైడ్. అంటే ఇన్ టైంలో ఫీజు కట్టలేదు అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఏమైందంటే నౌ బికాస్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్
the main reason why this started happening ante ఈ కొలంబియా యూనివర్సిటీలో some students in all these top universities లలో they were doing some అంటే propaganda వాళ్ళు ఏది ఇజ్రాయెల్ కు ఫేవర్ గా కొన్నిసార్లు పాలస్తైన్ కు ఫేవర్ గా వాళ్ళు నినాదాలు అంటే they were raising hue and cry అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది ఆ స్టూడెంట్స్ మనం ధర్నాలు చేస్తారు కదా సో దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్ చేస్తే now the government is saying present government you have come to our country to study then why are you doing all these things because international level లో these are all our మాకు ఇవన్నీ కూడా శత్రు దేశాలు ఇంటర్నేషనల్ లెవెల్లో సో వై యూ గైస్ ఆర్ అంటే సపోర్టింగ్ దెమ్ అని స్టూడెంట్స్ ని చాలా మంది దే స్టార్టెడ్ విత్ కొలంబియా అంటే దే వెంట్ టు ద డామ్స్ అరెస్టెడ్ దెమ్ అండ్ లాట్ ఆఫ్ టాప్ యూనివర్సిటీలలో స్టూడెంట్స్ వర్ బీన్ అరెస్టెడ్ అని వై బికాస్ దే వర్ టాకింగ్ అంటే అగెయిన్స్ట్ ది అమెరికన్ గవర్నమెంట్ అని అలా స్టార్ట్ అయ్యి నౌ ట్రంప్ గారు he came up with an executive order saying that anybody who's in the country with any crime anybody who's arrested even arrested so their visa should be terminated revocation chesi they should be sent back to their country అందులో ఏం జరిగింది why this happened because now students have been arrested for shoplifting చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు in America they go to Walmart they go to Macy's ఇవన్నీ జారా పోయేసి దొంగతనాలు చేస్తున్నారు దే ఆర్ స్టీలింగ్ గూడ్స్ లాట్ ఆఫ్ కేసెస్ 4,500 మంది స్టూడెంట్స్ దే ఆర్ స్టీలింగ్ దొంగతనాలు చేస్తున్నారు అండ్ దే డోంట్ డూ దిస్ ఇన్ ఇండియా బట్ దే కమ్ హియర్ అండ్ దే డూ ఇట్ అండ్ దే గెటింగ్ అరెస్టెడ్ వెన్ దే గెట్ అరెస్టెడ్ ఆటోమేటికల్ ఇక్కడ ఏంటంటే ద మీనింగ్ ఆఫ్ ద అరెస్ట్ ఇస్ దే విల్ బి టేకెన్ టు ద పోలీస్ స్టేషన్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు దే టేక్ అ పిక్చర్ ఆఫ్ యువర్ బస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది 28 ఏజెన్సీస్ దట్ గెట్ షేర్డ్ because of cloud ikkada entante that information will go to FBI that information will go to immigration and many agencies and even the consulate where you got the visa and when you go to the embassy you have to take a fingerprint to get your visa what they are doing they're saying are you in any crime in America so if that matches they're saying okay you have committed a crime we will cancel your visa and send you back adokati rendodi people are drinking and driving ఇప్పుడు ఇండియాలో పీపుల్ కెన్ డ్రింక్ అండ్ డ్రైవ్ దట్ ఈస్ ఆల్సో అఫెన్స్ ఇన్ ఇండియా టూ అండ్ మెనీ కంట్రీస్ బట్ దే థింక్ దట్ దే ఆర్ ఇన్ ఇండియా దే డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ సో డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ ఈజ్ అన్ అఫెన్స్ ఇన్ దిస్ కంట్రీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సమ్ స్టేట్స్ విల్ సే ఓకే ట్రాఫిక్ వయలేషన్ అంటారు సమ్ స్టేట్స్ దే టేక్ ఇట్ సీరియస్లీ అండ్ దే సే యూ హ్యావ్ కమిటెడ్ ఎ క్రైమ్ ది స్టూడెంట్స్ దే డ్రింక్ అండ్ డ్రైవ్ దే షుడ్ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్ రెండోది మూడోది పీపుల్ ఆర్ ఇప్పుడు ఇండియాలో గుండాయిజం చేస్తారు కదా తాయి కొట్టుకుంటారు సో దే డూయింగ్ ద సేమ్ థింగ్ హియర్ దే ఆర్ ఫైటింగ్ పబ్లిక్ దే ఆర్ ఫైటింగ్ ఇన్ దేర్ అపార్ట్మెంట్స్ వెన్ ఎనీబడి కాల్ కదా ఇట్స్ అన్ అసాల్ట్ అయితే సింపుల్ అసాల్ట్ అయినా సీరియస్ అసాల్ట్ అయినా కొట్టుకుంటే యూ కెన్ షౌట్ ఎట్ ఈచ్ అదర్ అంటే ఇట్స్ యూ కెన్ యెల్ ఎట్ ఈచ్ అదర్ బట్ నాట్ హిట్ సంబడి వన్స్ యూ కమిట్ అసాల్ట్ కొడితే ఏమవుతుందంటే దట్ బికమ్స్ అన్ అఫెన్స్ and it is a misdemeanor వాళ్ళకు వీసాలు క్యాన్సిల్ అవుతున్నాయి సో ద ఫిఫ్త్ థింగ్ ఇస్ డ్రగ్ అఫెన్సెస్ పీపుల్ ఆర్ టేకింగ్ డ్రగ్స్ ఇప్పుడు కొన్ని స్టేట్స్లలో డ్రగ్స్ కెన్ బి టేకెన్ బట్ యూ కెనాట్ డ్రగ్ తీసుకొని యూ కెనాట్ డ్రైవ్ యూ కెనాట్ హ్యావ్ డ్రగ్స్ ఇన్ యువర్ కార్ ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే దే డ్రైవ్ దే డ్రింక్ అండ్ డ్రైవ్ దే హ్యావ్ డ్రగ్స్ ఇన్ దేర్ కార్ ఎనీబడి సిట్టింగ్ ఇన్ ద కార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ జూమింగ్ ద కార్ వాడు పోలీసుడు ఆపుతాడు ఆపేసి ఈ లుక్స్ ఎట్ యువర్ కార్ అండ్ ఇట్ స్మెల్స్ దెన్ ఈ కెన్ సర్చ్ ద హోల్ కార్ వెన్ దే సర్చ్ ద హోల్ కార్ దే విల్ సీ సమ్ డ్రగ్స్ ఇన్ యువర్ కార్ ఆల్ విల్ బి అరెస్టెడ్ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు ఇంకోటి ఇండియాలో దే కెన్ జూమ్ ద కార్ నో బడి స్టాప్స్ యూ అమెరికాలో ఇఫ్ యూర్ డ్రైవింగ్ మోర్ దెన్ 60 miles an hour on a highway or some city limits లో ఇప్పుడు మా న్యూయార్క్లో యూ కెనాట్ డ్రైవ్ మోర్ దెన్ 25 miles an hour అంటే 30 km స్పీడ్లో పోవాలి if you drive more than that you will get a ticket if you get a ticket ante it's a rash and negligent driving enduku ante Chandrika garu ikkada the reason they see it as you're driving a car is like a weapon that is their analogy ante for example you come to this country you drive without a license you come to this country you drive without an insurance you drive a car by intoxicating driving then you drive a car without rash and negligent kada అంటే యూ డోంట్ కేర్ అబౌట్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ యూ కిల్ సంబడి ఎట్లా
So and you're a non-immigrant, you're a student, you've come here to study. You have to follow the law of the land, kada. Oh, I don't know the law of the land is not a defense. You would have done it in India. Your father is a powerful guy. You've influenced the police. You've bribed the police. Avani jaruta India, but not in America. Everybody gets arrested. Once you get arrested, you're breaking the law. That means you are subjected to removal in this country. That is a serious concern for immigration. వాళ్ళు మిమ్మల్ని పంపొచ్చు. అందుకనే their visas are all getting terminated. వీసా రివోకేషన్. కాలేజ్ వాళ్ళు కూడా ఏం చేయడానికి లేదు. సో చాలా మంది కాలేజ్ నుండి కూడా వాళ్ళకి మెసేజెస్ వస్తున్నాయి రివోక్ అయినారు అనేసి. సో అలాంటప్పుడు యుఎస్ లో ఉండొచ్చా, వాళ్ళు ఉండకూడదా? ఓకే, ఇప్పుడు ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. సో ది యుఎస్సిఎస్ ఏం చేస్తున్నారు, దే ఆర్ గివింగ్ ఎ నోటీస్ టు ఎవ్రీబడి. ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్. వాళ్ళందరూ చెప్తున్నారు, ఓకే వి గోయింగ్ టు క్లోజ్ యువర్ కేస్ ఇన్ 2 months టైం అండ్ యూ కెన్ డూ సంథింగ్ విత్ ఇన్ ఎ మంత్స్ టైం అని ఇస్తున్నారు, డేట్లు ఇస్తున్నారు. సో కేస్ టు కేస్ ఇస్ డిఫరెంట్. ఆ డేట్స్లలో if they want to do something, they have to approach some immigration lawyers and they have to protect their interest. And if they want to stay back, there is one procedure. If they want to go back, there's another procedure. But there is no procedure to change the status. నేను మళ్ళీ H4కి వెళ్ళొచ్చా, నేను గ్రీన్ కార్డ్ ఫైల్ చేయొచ్చా, నేను సిటిజన్ పెళ్లి చేసుకోవచ్చా? నో, యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే సార్, ప్రెసెంట్ ఓపీటీ సిపిటీ వాళ్ళకు కూడా వీసాలు రద్దు అవుతాయి, ఎందుకంటే వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నారు కదా, మరి అట్లాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటారు? ఓపీటీ అండ్ సిపిటీ అంటే దీస్ ఆర్ ఆల్ వర్క్ ఆథరైజేషన్స్. ఇప్పుడు ద వే ది ఇమిగ్రేషన్ లా లుక్డ్ ఎట్ ఇట్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అన్ F1 స్టూడెంట్ వీసా, దట్ ఈస్ లైక్ ఎ ట్రీ and you have a work authorization is OPT or CPT, it is like a branch kada. If the trunk is cut, there is no branch kada. So it is a derivative status of your F1 visa. But for example, H1 lo unnaru, H1 lo husband's I-140 gets approved, wife's H4 is there based on that kada. If the H1B gets terminated for some reason, illegal panu cheste, automatically H4 work visa gets terminated. Similarly, for example, it is a tree, you cut the tree with the trunk, all the branches get gone. Similar analogy, if a F1 student visa is gone, your work authorization, every benefits are gone. Terminate. So you don't have no right to work in the country. సో జాబ్స్ చేసే వాళ్ళకి కూడా రివోక్ వచ్చింది కదా సార్, మరి వాళ్ళు కంటిన్యూ చేయొచ్చా జాబ్స్ లో? No, they cannot work on it. The moment you get a termination of student status, you have to cease to work. This is the word used in the legislation. You have to cease to work and you have to stop working. You cannot work. Work cheste, it amounts to unlawful. You're working without authorization. So it's a serious thing, and immigration could arrest you. You could be deported. You can never come back to America. ఓకే సార్, ఇన్ కేస్ వాళ్ళని వెనక్కి వెళ్ళమంటే, వాళ్ళకి వెళ్ళడం ఇష్టం లేకపోతే, వాళ్ళు అక్కడే ఉండాలి అనుకుంటే వాళ్ళకున్న లీగల్ గా సొల్యూషన్ ఏంటి సార్ ప్రెసెంట్? If they are staying in the country, ఒకవేళ if they want to stay in the country, they have to go to a new school, get another I-20 and file for a reinstatement. And that's a process. And every case is different. Mari file cheskoali, and then you have to go back to school. That means if you are pursuing another degree atla, then they will give it to you. And not many schools are giving now. Some schools are giving. Once you file a reinstatement, you have to go back to school and you cannot commit any more offenses. Adi 4 నెలలు పట్టుద్ది for the immigration to approve the petition. Once that approved, everything is clean. Your background is clean. Malla you can go to India, come back. You can get an H1B. You can change to H1. You can change to H4. If you get married to anybody, you can apply for a green card. అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. బట్ వితౌట్ దాట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, లీగల్ సొల్యూషన్ కి ఎన్ని డేస్ టైం పడుతుంది సార్? అసలు ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది? See, once you file an application with the USCIS, you will get a receipt from the government. వాళ్ళు మళ్ళీ they'll ask you to go for fingerprint. It might take 3 to 4 months time for an approval. Once it is approved, you're okay. But you have to still go back to school. You have to still maintain your status. You cannot get in trouble again. అవన్నీ కూడా మళ్ళా జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యూ కమిట్ ఎనీ అఫెన్సెస్ యూ విల్ బి థ్రోన్ అవుట్ 100%. అన్ని డినే అవుతాయి మళ్ళా. సో యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్. యూ కెనాట్ డూ ఎనీ ఇల్లీగల్ థింగ్స్ ఇన్ ద కంట్రీ.
సార్ ఇంతకుముందుకు మీరు మాట్లాడుతూ ఒక పాయింట్ చెప్పారు. అంటే కాలేజ్‌కి ప్రాపర్‌గా వెళ్ళకపోయినా కూడా రివోక్ చేస్తున్నారు అనేసి. అంటే ఒక కాన్సెప్ట్ ఉంది గదా! యూనివర్సిటీ పరిధిలో 20 గంటలు మాత్రమే వర్క్ చేయాలనేసి. అదొక రీజన్ అనుకోవచ్చా ఏమైనా? ఇప్పుడు ఏమవుతుందంటే కోవిడ్ తర్వాత బిఫోర్ కోవిడ్ ది రెగ్యులేషన్ సెడ్ దట్ ఎవ్రీబడీ హాస్ టు బి ఇన్ స్కూల్ 20 అవర్స్ అండి. ఇప్పుడు కోవిడ్ నుంచి దే రిలాక్స్ దట్ రూల్. దే సెడ్ ఓకే యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ రిమోట్లీ. బట్ యూ హ్యావ్ టు గో టు ది క్యాంపస్ వన్స్ ఇన్ ఎ వైల్. If you don't go to the campus once in a week or something, for our school regulations, that also is a violation. That means you're not following the law. They can terminate, number one. Number two, now reinstatement process pending loan up, you cannot even work in the campus. You cannot work outside. You cannot do anything. You have to be only a full-time student. You have to pay the fees. You have to attend the classes. You have to do the assignments. If you're not doing any of that also is again violation of regulation. That application get be terminated అయిపోతది. They'll be denied and you'll be deported. So there's no opportunity for you to stay back. సార్ ఈ రివోక్ ప్రాసెస్‌లో ఇండియా కాకుండా ఇతర దేశాలు కూడా ఉన్నాయా? Once revoke, if they deport only, the problem is there are 5 countries have an agreement with US. This American government will share with all the governments only. Australia, England, New Zealand and Canada. All will be notified. ఒకసారి అయితే. The other problem is చాలా మంది, if you want to go home, you can go home. So prejudice లేదు. For example, you're terminated, you want to go home, you can go home. But if you're, let us say, a criminal case ఉంది and you want to go away, so that's an offense mala, because you're evading the criminal process in this country is a felony. Felony అంటే more than 1 year jail term కావచ్చు. చెప్పా చేయకుండా మీరు ఎయిర్పోర్ట్లలో పోదామని ప్రయత్నం చేస్తే they could arrest you in the airport, you could be in jail, no bail. Flight risk అంటారు మిమ్మల్ని. You're a fleeing felon అంటారు. These are the terms used in the law. సార్ అంటే వీళ్ళు ట్రావెల్ చేసే అవకాశం లేదంట సార్ వీళ్ళకి రివోక్ చేసినప్పుడు? కేసులు ఒకవేళ వాళ్ళ డిస్మిస్ అయి ఉండేనట్టుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గతంలో దొంగతనం చేశారు, బట్టలు దొంగతనం చేశారు, ఫుడ్ దొంగతనం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ డ్రైవింగ్కి ర్యాష్ డ్రైవింగ్ అయింది, అట్లా కొట్లాడుకునేది, తిట్టడం, కొట్టడం, డిసార్డర్లీ కాండక్ట్. ఇఫ్ ద కేసెస్ ఆర్ ఆల్ డిస్మిస్డ్ and you got this revocation, then you can go if you want to go. But if the cases are pending, you cannot go. You have to go through that. You have to talk to the criminal defense attorney. వాళ్ళతో మాట్లాడుకొని ప్రాసిక్యూటర్ దగ్గర పర్మిషన్ తీసుకొని you can do it. Otherwise no. ఓకే. సార్ ఎవరైతే ఈ రివోక్ చేయబడ్డారో ఇన్ కేస్ వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మరి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుందా? అంటే అది ఆ ఫ్యామిలీ మొత్తానికి వర్తిస్తుందా? ఫ్యామిలీ మొత్తానికి వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఇస్ ఆన్ F1, ఒకవేళ భార్య F2 లోని పిల్లలు F2 ఉంటే everybody's visa is terminated. They all have to leave the country అండి. For example, if the wife and children want to go and the husband wants to stay here or wife wants to stay here or challenge it or they want to get reinstated, అక్కడ కూడా చేసుకోవచ్చు. But if the whole family is there, they have to apply for whole family now. F2 తీసుకోవాలి, they have to fight. Everybody has to file. మళ్ళీ wife and children also have to file in F2. సార్ ఈ రివోక్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ వర్క్ చేసుకోవచ్చు సార్. లీగల్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు. పెట్టుకున్న తర్వాత nobody, you cannot work అండి. They have to only go to school. They cannot work. They have to wait until the USCIS makes a determination. అది వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళు F1 చేసుకుంటారా, ఇంకేం చేస్తారా అది చేసుకోవచ్చు. Other than that, they cannot do anything. ఓకే. సో మళ్ళీ వాళ్ళు తిరిగి కాలేజ్ ఫీస్ కట్టేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? మీరు ఇంతకుముందు చెప్పినట్టు అదే కాలేజ్‌లో జాయిన్ అవ్వచ్చా? వేరే కాలేజ్‌లో జాయిన్ అవ్వచ్చా? ఇప్పుడు సేమ్ స్కూల్స్ ఆల్సో సమ్‌టైమ్స్ దే గివింగ్ I-20s అండి. అండ్ సమ్‌టైమ్స్ దే ఆర్ నాట్ గివింగ్, దే గోయింగ్ టు అనదర్ స్కూల్ టు గెట్ an I-20. సో ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. వాళ్ళు I-20 తెచ్చుకుంటే దే కెన్ ఫైల్ రీఇన్‌స్టేట్‌మెంట్. అది కంపల్సరీ I-20 తెచ్చుకోవాలి. I-20లో కూడా టైప్స్ ఆఫ్ I-20s. ద టైప్ ఆఫ్ I-20 ఈస్ కాల్డ్ రీఇన్‌స్టేట్‌మెంట్ I-20. ఇది మళ్ళీ చెప్తాను, రీఇన్‌స్టేట్‌మెంట్ I-20 తెచ్చుకోవాలి. పీపుల్ ఆర్ కాలింగ్ us saying, సార్ మాకు మళ్ళీ కంట్రీ దాటి వెళ్ళరమంటున్నారు, షల్ వి గో ఇట్ అంటే, ఇఫ్ యూ గో అవుట్ ఆఫ్ ద కంట్రీ యూ కెన్ నెవర్ కమ్ బ్యాక్, నంబర్ 1. నంబర్ 2, మేము F1 నుంచి మేము విల్ డూ H4 లేకపోతే ఇంకేదో చేసుకుంటామంటే యూ కెనాట్ డూ ఇట్. అండ్ మేము కొంతమంది ఫోన్ చేస్తారు, మేము విజిటర్ వీసా చేసుకుంటామంటే దేర్ ఇస్ నో స్టాటస్, యూ కెనాట్ ఫైల్ విజిటర్ వీసా, నో అదర్ వీసాస్ ఆర్ అలౌడ్, ఓన్లీ రీఇన్‌స్టేట్‌మెంట్ I-20. సో మీరు చెప్పినట్టు రీఇన్‌స్టేట్ I-20 అంటే మీనింగ్ ఏంటి? దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? Reinstatement of I-20 means they're putting you back in the same status where you lost. Reinstate అంటే ఏంటి? మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టారో అక్కడనే స్టార్ట్ అవ్వటం. Reinstating yourself.
మీరు F1 లో పోయింది, యూఆర్ కమింగ్ బ్యాక్ ఆన్ F1 స్టేటస్ ఓన్లీ. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, మాది H1B పికప్ అయింది సార్, కెన్ వి ఫైల్ అన్ H1B? When you don't have a status in this country, how can you file an H1B? Change of status కూడా ఫైల్ అవ్వడానికి లేదు. You cannot do anything. You just have to go home. అంతే. సో మీకు వీసా లేనట్టు, యూఆర్ అన్లాఫుల్ ఏలియన్ ఇన్ దిస్ కంట్రీ, అన్డాక్యుమెంటెడ్, యూ డోంట్ హ్యావ్ నో స్టేటస్ ఇన్ ద కంట్రీ. సో యూఆర్ ఇల్లీగల్ ఏలియన్స్ ఇన్ దిస్ కంట్రీ. ఇల్లీగల్ ఏలియన్స్కి ఏముంటుందండి? డిపోర్ట్ చేయడం ఒకటే ఉంటుంది, ఇంకా వేరే ఏముంటుంది. ఇఫ్ యూ గెట్ అరెస్టెడ్ దే విల్ డిపోర్ట్ యూ. ఏమవుతుందండి, ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ కథనాలు చూస్తే, అమెరికన్ మెయిన్ మీడియా, ఆల్ ద యాంకర్స్ ఆర్ సేయింగ్, ఎవ్రీ స్టేట్ దే ఆర్ షోయింగ్, Michigan, California, New York, New Jersey, every state media వాళ్ళంతా they are covering, saying that non-immigrant students, international students are getting revoked, visas are revoked అని lawyers are telling about it, and the media guys are telling about it, and lot of debates, మన ఆంధ్ర తెలంగాణలో కూడా debates, all the medias are concentrating on this. This is a hot topic అండి. I recommend all the students who have this problem to get in touch with some qualified immigration lawyers in their particular states. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడొద్దు. Don't check it up on ChatGPT. Don't check it up on Google. Don't talk to your friends. Don't talk to guys who are immigration form fillers. Get in touch with some మంచి lawyers తో కాంటాక్ట్ చేసి pay the attorney's fees and get some rights protected అండి. అసలు ఈ రివోక్ అనే ప్రాసెస్ జరగకుండా ఉండాలంటే స్టూడెంట్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ముందుగా? ఇప్పుడు క్రైమ్ లో ఇన్వాల్వ్ కావద్దండి. ఇక్కడికి వచ్చి చదువుకున్న వాళ్ళు వచ్చి షాపులలో పోయి దొంగతనం చేస్తారా చెప్పండి? మనం చేస్తాం ఇండియాలో. అండ్ దే డూయింగ్ ఇట్. స్టూడెంట్స్ తాగి నడిపిస్తారు, ఇండియాలో చేస్తారు, ఇక్కడ చేయడం లేదు. యూ కెనాట్ డ్రైవ్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్లీ. లైసెన్సులు ఉండవు, ఇంటర్నేషనల్ లైసెన్స్ పట్టుకొచ్చి డ్రైవ్ చేస్తున్నా అంటారు. యూ షుడ్ హ్యావ్ ఎ డ్రైవింగ్ లైసెన్స్ టు డ్రైవ్. యూ షుడ్ హ్యావ్ ఎన్ ఇన్సూరెన్స్. నాకు కొంతమంది కాల్ చేస్తారు, మాకు అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాడు సార్. అమెరికన్ ఎక్స్ప్రెస్ వాడు మీ కార్ డ్రైవింగ్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. సో ఇవన్నీ మిస్నామర్స్, అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు తాగు కొట్లాడుకుంటారు మన కుర్రోళ్ళు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కొట్లాడుకుంటున్నారు. వీఆర్ క్లయింట్స్, గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ తాగి నైట్ క్లబ్ లో కొట్లాడుకుంటే పోలీస్ ఇస్ కమింగ్ అండ్ అరెస్టింగ్ బోత్ ఆఫ్ దెమ్. ఇప్పుడు వీ హ్యావ్ క్లయింట్స్ దే ఆర్ కాలింగ్, రోడ్డు మీద కొట్లాడుకుంటున్నట్ట, అబ్బాయి అమ్మాయి తాగి కొట్లాడుకుంటున్నారు. అమ్మాయి తాగింది, అబ్బాయి తాగింది, దే ఆర్ ఫైటింగ్, సంబడి ఎల్స్ కాల్డ్ ఇట్. ఇప్పుడు ఈ కేసులో ఒక నైట్ క్లబ్ లో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ తాగి బయటకు కొట్లాడుకుంటే నైట్ క్లబ్ ఫోన్ చేస్తే హస్బెండ్ వైఫ్ ఇద్దరు జైలు పోయినారు, F1, F2లో ఉన్నారు. H1B వాళ్ళు కూడా మౌడు పెళ్ళాం కొట్లాడుకుంటే పక్కింటోడు కాల్ చేస్తే హస్బెండ్ అరెస్ట్ చేస్తున్నారు, తీసుకెళ్ళి. ఇక్కడ ఏంటంటే సోషల్ కాన్షియస్నెస్ ఎక్కువ. బికాస్ ఇఫ్ యూఆర్ ఫైటింగ్ ఆన్ ద స్ట్రీట్, మన ఇండియాలో ఎవడు పోలీసు వాళ్ళు కాల్ చేయరు, మనం కొట్లాడుకుంటున్నారు ఇద్దరని. ఇక్కడ ఎనీథింగ్ న్యూసెన్స్, నెక్స్ట్ డోర్లో రాత్రిపూట చప్పుళ్ళు వస్తున్నాయి, పిల్లలు ఏడుస్తున్నారంటే పీపుల్ విల్ కాల్. ఎందుకంటే అపార్ట్మెంట్లలో ఇక్కడ గోడలు ఇండియాలో ఉన్నట్టు సిమెంట్ గోడలు కాదు, షీట్ రాక్ గోడలు, అంతా కట్టెతో చెక్కిన ఇల్లులు. మీరు బయట గొడవ పెట్టుకుంటే పైన బంగ్లా పైన గొడవ పెట్టుకుంటే కిందికి వినపడుతుంది, ఎందుకంటే ఇక్కడ సౌండ్ పొల్యూషన్ ఉండదు కదా. So people are going to movies, people are watching you when you're on the streets, when you're shouting. మన తెలుగు వాళ్ళ అబ్బాయిలంతా అరుస్తూ ఉంటారు రోడ్ల మీద తాగినట్టే. సో పీపుల్ గెట్ డిస్టర్బ్డ్ అండ్ దే గెట్ ఇరిటేటెడ్, సో దే కాల్ 911. ఇక్కడ ఏదో కపుల్ కొట్లాడుకుంటున్నారు న్యూసెన్స్ అని, బికాజ్ ఇట్స్ అ పబ్లిక్ న్యూసెన్స్. పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే కూడా పోలీస్ విల్ అరెస్ట్ యూ, అండ్ బికాస్ కెమెరాస్ ఆర్ దేర్ ఎవ్రీవేర్, ఇట్స్ ఈజీ ఫర్ దెమ్. నిన్న ఒక క్లయింట్ ఇంటాక్సికేటెడ్ తాగి కార్లో కూర్చున్నాడు, వాడు పోలీసు వాడు ఆపాడు. And intoxication in public place is an offense. తాగి పడుకున్నాడు కార్లో, వాడు తాగి ఇంకోటి పడుకొని డ్రైవర్ సీట్లో కూర్చున్నాడంట. పోలీసు వాడు వచ్చాడు, డ్రైవర్ సీట్లో కూర్చున్నావు, టికెట్ ఇచ్చాడు, డ్రింక్ అండ్ డ్రైవింగ్, జైలు పోయినాడు. సో ఇవన్నీ ఇట్స్ ఓకే ఇన్ ఇండియా, బట్ నాట్ ఇన్ అమెరికా. ఇవన్నీ మాతో కాల్ చేస్తే మేము చెప్తాను, ఆయన ఇట్లా చేయొద్దండి, మాకు లా తెలియదు సార్. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ ఇన్ అమెరికా ఆర్ ఇన్ ఇండియా. నాకు లా తెలియదు, వాడిని కొడితే నేరం అని చెప్పడానికి. సో వన్ హ్యాస్ టు నో ద లా ఆఫ్ ద ల్యాండ్. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే యూనివర్సిటీస్లలో కొన్ని యూనివర్సిటీస్ దే గివ్ ఓరియంటేషన్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ అటెండింగ్ ఇన్ ఓరియంటేషన్ అండి? నోబడీ గోస్ టు ఓరియంటేషన్. స్కూల్స్లలో యూ హ్యావ్ టు రీడ్ లా. వెన్ యూ కమ్ టు ఎ ఫారిన్ కంట్రీ యూ షుడ్ అండర్స్టాండ్ ద లా. వెన్ యూ అండర్స్టాండ్ ద లా యూ విల్ బి లా అబైడింగ్ సిటిజన్. ఎందుకంటే చైత్రిక గారు, నేను ఇక్కడ చదువుకున్నాను లా. మరి I went to school in this country. I went to law school in London also.
ఐ వెంట్ టు లా స్కూల్ ఇన్ ఆస్ట్రేలియా. మరి 25 ఏళ్ళ నుంచి బయట దేశాల్లో ఉన్నాము. మరి ఏ ట్రబుల్‌లో రాలేదు కదంటే జాగ్రత్త తల కింద పెట్టుకొని, చదువుకొని, ఉద్యోగాలు చేసి, H1 వీసాలు చేసుకొని, గ్రీన్ కార్డ్‌లు చేసి సిటిజన్‌షిప్స్ తీసుకున్నాం ఈరోజు. అందుకని ఆ దేవుడి దయ వల్ల డిడ్ నాట్ గెట్ ఇన్ ట్రబుల్. సో దట్స్ వాట్ ఐ టెల్ ఎవ్రీబడీ. సో you've come with some objective, focus yourself, don't do all of those illegal things and don't tell I don't know the law. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ అపార్ట్మెంట్లో రెంట్ తీసుకొని ఉంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటున్నారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ తాగుతున్నారు కూర్చొని అమ్మాయిలు అబ్బాయిలు గొడవలు పెట్టుకుంటున్నారు. అమ్మాయి టక్కన ఫోన్ చేసేస్తుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్లయింట్స్ మా ఫర్మ్కి. అమ్మాయిలు కాల్ చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు జైల్లో పెట్టారు వాడిని, వీసా టర్మినేట్ అయింది. ఇప్పుడు ఆమె ఫోన్ చేసి కుయ్యో మొర్రో ఉంటుంది. నేను అట్లా తాగి నేను కూడా తాగి ఫోన్ చేశాను సార్, ఇప్పుడు నేను విత్డ్రా చేసుకుంటాను కేసు అని. నువ్వు విత్డ్రా చేసుకుంటే ఏం లాభం, వీసా పోయింది కదా. సో ఇలాంటి అన్ని చేస్తున్నారు. అక్కడ మన తల్లిదండ్రులకు తెలియదు. మన వాళ్ళంతా ఇక్కడ పతివ్రతలు లేకపోతే చాలా బెస్ట్ కిడ్స్ అని అనుకుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఎవరైనా సాక్షి చూసే వాళ్ళు పేరెంట్స్ ఉంటే దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెలింగ్ దెమ్ దే షుడ్ నో. సో దే షుడ్ మానిటర్ దేర్ చిల్డ్రన్ అండి. ఖచ్చితంగా తెలుసుకుంటారు. Yeah. తెలియదు ఇంత ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి. తెలిసినా కూడా చెప్పరండి. వీళ్ళ పేరెంట్స్ కూడా చెప్పరు. ఈ అమ్మాయిలు అబ్బాయిలు నాకు చెప్తారు కదా. నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, మీ అమ్మ నాన్నకి చెప్పారా మీరు అరెస్ట్ అయినంటే మేము చెప్పలేదు సార్ అంటారు. ఇప్పుడు మరి వీసా రద్దయిందంటే మేము చెప్పలేదు సార్, మేము చాలా లోన్స్ తీసుకొని వచ్చాం. మరి లోన్స్ తీసుకొని వస్తే ఇక్కడ తాగేందుకు నడుపుతారు, తాగుబోతు ఎందుకు చేస్తారు, క్లబ్బులకు ఎందుకు పోవడం, దొంగతనాలు ఎందుకు చేయడం చెప్పండి. ఇవన్నీ చేస్తారు మనోళ్ళు. అంటే ఇది ఒక క్లిప్టోమినియా, దే హ్యావ్ ఎ సైకలాజికల్ డిసార్డర్. ఇవన్నీ కూడా కొంచెం దే హ్యావ్ టు రీడ్ అండ్ రైట్ అండ్ టేక్ సమ్ క్లాసెస్ ఆన్లైన్ అండ్ ఈవెన్ యూట్యూబ్లో కూడా బోల్డెన్ ఛానల్స్లలో చెప్తున్నారు అందరూ. మాలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోలు చేసి ఇలాంటి ఇంటర్వ్యూలు ఇస్తే మా వైరల్ అవ్వదు, పనికిరాని అన్ని వైరల్ అవుతాయి. స్టూడెంట్స్ అన్ని పనికిరాని చూస్తారు. దే షుడ్ సీ సచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కదండి. అయితే మీ ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కూడా ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి సో దట్ దే విల్ బి అవేర్. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్ మీరు చెప్పింది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నందుకు. ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ పానిక్ అవుతున్న వాళ్ళందరూ వీసా రద్దయి వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది మీరు చెప్పే ఇన్ఫర్మేషన్. వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ ప్రాబ్లమ్ని కూడా ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్. ఓకే, ఇది వాటి షో. మరి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.